హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అనూషి. సో దెన్ తెలంగాణ టెట్ నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారండి, యూట్యూబ్లో కూడా కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో మేడం నార్మలైజేషన్ గురించి ఒక వీడియో వేయండి, అసలు నార్మలైజేషన్ ఉంటే కనుక ఎన్ని మార్క్స్ అనేవి యాడ్ స్కోర్ అవుతాయి, ఎన్ని యాడ్ అవుతాయి అని చెప్పి అడుగుతున్నారు. సో స్పెషల్గా ఒకసారి మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఏపీడిఎస్సి ఎగ్జామ్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తానండి ఇదే వీడియోలో. అండ్ సీటెట్ 2024 జులైకి సంబంధించి మనకు సీటెట్కి సంబంధించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ తెలంగాణ టెట్ ఎగ్జామినేషన్స్ అయితే మనకి కంప్లీట్ అయ్యాయి కదా. సో నార్మలైజేషన్ అనేది మనకి ఉంటుందా ఉండదా అని చెప్పి చాలామంది చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. సో దీనికి సమాధానం ఏంటంటే నార్మలైజేషన్ అనేది తప్పకుండా ఉంటుంది. ఏంటి నార్మలైజేషన్, ఎందుకంటే మనకి ఆఫ్లైన్ పేపర్లో ఒకేసారి షిఫ్ట్ జరిగితే ఒక షిఫ్ట్లోనే మనకి పేపర్ 1 పేపర్ 2 మార్నింగ్ ఆఫ్టర్నూన్ పెట్టి కంప్లీట్ చేస్తే నార్మలైజేషన్ అనే ప్రాసెస్ అనేది మనకి ఉండదండి. కానీ ఇక్కడ ఆన్లైన్ షిఫ్ట్ జరిగింది, ఆన్లైన్లో మనకి ఎగ్జామ్ జరిగాయి. సో మరి ఆన్లైన్లో జరిగినప్పుడు మరి చాలా వరకు ఇక్కడ నార్మలైజేషన్ ఉండే అవకాశాలే ఉన్నాయి. సో నార్మలైజేషన్ ఉంటే కనుక చాలామంది మేడం ఒక 10 మార్క్స్ 15 మార్క్స్ లేదా 20 మార్క్స్ అలా యాడ్ అయిపోతాయా మేడం సో అని అంటున్నారు, చాలామంది అడుగుతున్నారు అనమాట. సో అలా ఏమి జరగదు, 10, 15, 20 అలా యాడ్ అవ్వండి. మ్యాక్సిమం ఛాన్సెస్ ఏంటంటే 2 or 3కి మించి ఒకవేళ అవుతే కనుక ఒక 4 అంతే. మ్యాక్సిమం 2 and 3 మార్క్స్ మాత్రమే యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు పేపర్ 1 అవ్వండి, పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ అవ్వండి, సోషల్ అవ్వండి. సో మీరు ఎగ్జామ్స్ చాలా మంచిగా రాశారు, మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు నిజంగా. మీ కామెంట్స్ కావచ్చు, మీ మెసేజెస్ కావచ్చు, టెట్ మనకి రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత నాకు చాలా మెసేజెస్ చేశారండి తెలంగాణ వాళ్ళు అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే డిఎస్సి క్లాసులు కూడా మీకు యూట్యూబ్ ద్వారా చెప్తాను నేను. మారథాన్ క్లాసెస్ ఉంటాయి, సైకాలజీ మారథాన్ క్లాసెస్ చాలా బాగా యూజ్ అయ్యాయంట. సో అలాగే తెలంగాణ ఏపీ సీటెట్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు యాప్ లింక్ ఒకసారి నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో సార్ చెక్ చేయండి, బికాజ్ ఎందుకంటే యాప్లో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంది. సో మీరు ఫ్రీ మెటీరియల్ ఆప్షన్ దగ్గరికి వెళ్తే మీకు అక్కడ చాలా బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ కావచ్చు, అకాడమీ పీడిఎఫ్స్ కావచ్చు ఉన్నాయి. దానికి మీకు యాప్ యూజ్ అవుతుంది. అలాగే ఫుల్ గైడెన్స్ క్లాసెస్ కావాలి అన్నా మీకు చాలా మంచిగా తెలంగాణ టెట్ డిఎస్సి అలాగే ఏపీ టెట్ డిఎస్సి సీటెట్ పేపర్ 1 పేపర్ 2 క్లాసెస్ కూడా ఉన్నాయి. సో అలాగే డిఎస్సికి సంబంధించి కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. అఫ్కోర్స్ అందరూ చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. సో రిజల్ట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు, ప్రిపరేషన్లోనే ఉండండి. సో డిఎస్సికి ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, బుక్స్ ఏంటి, సో ఏ విధంగా మనం మంచిగా ఈ తక్కువ టైంలో, చాలా తక్కువ టైమే ఉంది డిఎస్సికి, సో ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా నేను వీడియోస్ చేస్తాను. సో అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి ఛానల్ని. సో దెన్ ఇక్కడ నార్మలైజేషన్ అయితే ఉంటుంది, బికాజ్ మనకి ఇక్కడ లాస్ట్ టైం ఒకసారి మనకి సీటెట్ అనేది ఆన్లైన్ షిఫ్ట్లో జరిగినప్పుడు వాళ్ళు నార్మలైజేషన్ చేసే రిజల్ట్ అనేది విడుదల చేశారు సీటెట్ బోర్డ్. సీటెట్ అనేది సెంట్రల్కి సంబంధించిన బోర్డు అండి. సో సెంట్రల్ లెవెల్లోనే మనకి నార్మలైజేషన్ ఉన్నా, సో స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్ ఏ లెవెల్ అయినా సరే ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ జరిగినప్పుడు తప్పకుండా నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఏం చేస్తుందండి మనకి బోర్డు, ఏ బోర్డు అయినా, అది స్టేట్ బోర్డు అయినా మనకి సెంట్రల్ బోర్డ్ అయినా నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది తప్పకుండా వీళ్ళు ఏం చేసి నార్మలైజేషన్ చేసే వీళ్ళైతే రిలీజ్ అయితే చేస్తారు రిజల్ట్. సో చాలామంది ఇలా అంటున్నారు 10, 15, 20 అయితే కష్టం మార్క్స్ యాడ్ అవ్వడం. యాడ్ స్కోర్ అంత యాడ్ అవ్వదు. ఏంటంటే కేవలం మనకి యాడ్ స్కోర్ అనేది కేవలం మీకు 2 లేదా 3 మాత్రమే, అంటే 2 మార్కులు 3 మార్కులు. చాలామంది పాపం బార్డర్లో ఉండిపోతున్నారు చూసారా, అలాంటి వాళ్ళు పాస్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో ఆ విషయం మీరు ఒకసారి చూడండి, తప్పకుండా ఉంటుంది నార్మలైజేషన్. సో రిజల్ట్ కూడా నార్మలైజేషన్ జరిగే మనకి వస్తుందండి. బికాజ్ ఎందుకంటే చాలా వరకు షిఫ్ట్స్లో కొన్నిట్లో మనకి పేపర్స్ అనేవి, ఇది కూడా మనకి ఉంటుంది కదా, ఈ షిఫ్ట్లో ఈజీగా వచ్చింది, ఈ షిఫ్ట్లో హార్డ్ వచ్చింది. సో ఇలాంటిది ఒకటి ఉంటుంది కాబట్టి తప్పకుండా మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు దీనికి సంబంధించి మీకు కంగారు పడకండి, డిఎస్సి ప్రిపరేషన్ అనేది మీరు కొనసాగించండి. దెన్ ఏపీ డిఎస్సి ఎగ్జామ్స్. సో ఏపీడిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి కూడా చాలామందికి డౌట్స్ వస్తున్నాయి. సో ఏపీడిఎస్సికి సంబంధించి దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేయాలి. సో మనకి ఇక్కడ ఏపీడిఎస్సి వాళ్ళు చాలామంది ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఏమిటి, సో మరి త్వరగా మనకి ఎగ్జామ్స్కి సంబంధించి ఏమైనా ఒక న్యూస్ వస్తుందా అంటే ముందు ఇప్పుడిప్పుడే కదా మనకి న్యూ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది.
సో వన్స్ గవర్నమెంట్ మొత్తం ఫుల్గా ఫామ్ అయిన తర్వాత దీనికి సంబంధించి ఏంటి మనకి తొలి సంతకమే డిఎస్సి మెగా డిఎస్సి మీద అని చెప్పి మనకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా జరిగింది. సో వెయిట్ చేయండి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే డిఎస్సి మాకు టెట్ ఉందండి, సీటెట్ ఉంది అన్న వాళ్ళు డిఎస్సి ప్రిపరేషన్స్ చేయండి, అసలు మిస్ చేయొద్దు. చాలా చాలా మంచి అవకాశం అనమాట డిఎస్సికి సంబంధించి. సో మరి సీటెట్కి సంబంధించి చాలామందికి డౌట్స్ వస్తున్నాయి. సీటెట్ జూలై క్వాలిఫై అయితే డిఎస్సికి రాసుకోవచ్చా మేడం, ఎస్పెషల్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడుగుతున్నారు. సో రాసుకోవచ్చు 100%. బికాజ్ లాస్ట్ డిఎస్సిలో మనకి అప్లై చేయడానికి సీటెట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. చాలామంది జూలై సీటెట్కి సంబంధించి అప్లికేషన్ పెట్టి కూడా అప్లై చేసేస్తారు డిఎస్సికి. సో ఈ సీటెట్ జూలై మీరు క్వాలిఫై అయినా డిఎస్సికి మీరు అర్హులేనండి. డిఎస్సిలో కూడా వెయిటేజ్ ఉంటుంది, సీటెట్కి సంబంధించి వెయిటేజ్ కన్సిడర్ అవుతుంది. సో సీటెట్కి సంబంధించి ఎగ్జామ్ మనకి జూలై 7th అయితే ఎగ్జామ్ ఉంది. సో చాలా తక్కువ టైం ఉంది, 1 month మాత్రమే ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం టైం టేబుల్ వేసుకున్నాం. టైం టేబుల్ పీడిఎఫ్ అనేది కూడా ఇచ్చాను నేను డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకోండి ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు. దాన్ని బట్టి ఫాలో అవ్వండి. 1 monthలో మ్యాక్సిమం క్రాక్ చేయగలరు సీటెట్ని. సో నెక్స్ట్ సీటెట్ అనేది సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఉంటుంది, డిసెంబర్లో మాత్రం ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో ఇదండి ఓవరాల్గా. సో స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి నాకు. అలాగే సీటెట్, ఏపీ టెట్ డిఎస్సి, తెలంగాణ టెట్ డిఎస్సికి సంబంధించి కూడా క్లాసెస్ ఉన్నాయి, డెమో క్లాసెస్ అవన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి అసలు ఏమి క్లాసెస్ ఉన్నాయి. చాలా లో ప్రైజెస్ అనమాట, 199, 299, 399, అంతకన్నా ఎక్కువ ఉండదండి. ఫుల్ గైడెన్స్తో మీకు అక్కడ ఇస్తున్నాం మేము క్లాసెస్ అనేవి. టీచింగ్ అనేది నాదే ఉంటుంది, నేనే ఫ్యాకల్టీ అనమాట. ఒకసారి చూడండి. సో ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను, తెలంగాణ డిఎస్సి, ఏపీ డిఎస్సికి సంబంధించి, సీటెట్కి సంబంధించి కూడా. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి. యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏ విధంగా అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు సీటెట్ క్లాసెస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. వెంటనే చూసారా మన యాప్ వచ్చేస్తుంది అనమాట. యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా, సో ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి అండి, అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం ప్రాసెస్ చెప్తాను, ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి, ఫోన్పే ప్రాబ్లం. సో ఓపెన్ చేసుకుందామండి, ఓపెన్ చేసుకుందాం. సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైది కాదు, కింద చూడండి యూజ్ అనదర్ మెథడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు, మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలౌ చేసేయండి. వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా చక్కగా. చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది. సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా. సీటెట్, టెట్, డిఎస్సి, సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ప్యాక్. సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో కనిపిస్తూ ఉంటున్నాయి, చూస్తున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కోర్స్ కావచ్చు. సో కింద కూడా చూడండి మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది. సో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది మీ ప్రొఫైల్లో. మీరు ఫ్రీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సీటెట్కి సంబంధించి చూసారు, ఇదంతా ఫ్రీ మెటీరియల్, అంతా పెయిడ్ క్లాసెసే కదండో, ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో. చూడండి నెక్స్ట్ స్టోర్ ఉంది చూసారా, స్టోర్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ప్రొఫైల్లో ఫ్రీ మెటీరియల్ అని వెళ్తే ఫ్రీ మెటీరియల్ దగ్గర టెట్, డిఎస్సి, సీటెట్ సంబంధించి బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టోర్ ఉంటుంది, చార్ట్ ఉంటుంది. చార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేశారనమాట, షేక్ అహ్మద్ ఉనిస్ అంటే నేనే. సో హాయ్ అని, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు నాకు ఇక్కడ చాలా చక్కగా మెసేజ్ చేసి అడగొచ్చు. డైరెక్ట్ ఇక్కడ అడిగితే నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నాకు. మీరు వాట్సాప్లో చేయకండి, సార్లో చూస్తారు అది. సో నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి అక్కడ చాలా చక్కగా చూసారా, చాలా చక్కగా బ్యానర్స్ ఉంటాయి, మీరు అంత చక్కగా చూసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సీటెట్ కాంబో ఆఫర్స్ అన్నీ ఉంటాయి. క్లిక్ చేయండి బ్యానర్ క్లిక్ చేసిన వెంటనే మీకు చక్కగా కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లో మీకు అన్ని బ్యానర్స్ ఉంటాయి అన్నమాట. చక్కగా మీరు స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ అన్నీ చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత కంటెంట్లో మీకు కావాలంటే మీరు శాంపుల్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. కంటెంట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి శాంపుల్ వీడియోస్ ఉంటాయి, చక్కగా ఫోల్డర్లు ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కోర్సులో ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అనమాట, ఈ 3 కూడా.
సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బ్యానర్ దగ్గరికి వచ్చేయండి. బ్యానర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసారా ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్. సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిందంటే సక్సెస్ అని వెంటనే మనకి మెసేజ్ వస్తుందండి. చూడండి వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి చక్కగా బై నౌ అని చూసారా లింకు బై నౌ వస్తుంది యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి. సో అది మీరు ఏం చేస్తారు బై నౌ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. చక్కగా క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి. సో క్రోమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మనకి పేమెంట్ కోసం లోడ్ అవుతుంటుంది. కొంచెం వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మీకు చక్కగా ఫోన్పే కావచ్చు, మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. ఫోన్పే ద్వారా మీరు బై నౌ పే నౌ అయితే చేయవచ్చు. చాలామందికి ఫోన్పే ఉండట్లేదు. సో ఫోన్పే లేనప్పుడు మీరు ఏం చేయాలండి, ఇక్కడ మనకి చూడండి ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా బై చేసేయండి. లేకపోతే అదర్స్ ఉంటుంది అనమాట. అదర్స్లో మొబైల్ నెంబరు మీ హస్బెండ్ది కావచ్చు, మీ ఫాదర్ది కావచ్చు, మీ బ్రదర్ది కావచ్చు, ఫ్రెండ్ది కావచ్చు, ఏదైనా సరే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్లో ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయండి. మీకు పేమెంట్ అవుతుంది. క్లాసెస్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అనేది ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు చాట్ అనే ఆప్షన్లో మెసేజ్ చేయండి మీకు ఫోన్పే లేకపోతే. సో వన్స్ పేమెంట్ అయ్యాక కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు చక్కగా ఈ వీడియోస్ లాక్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి అన్నమాట. పేమెంట్ అయ్యాకే అన్లాక్ అవుతాయి. సరేనా, మీకు చాలా చక్కగా పీడిఎఫ్ నోట్స్ క్లాసెస్ అన్నీ కూడా పేమెంట్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ విధంగా స్టోర్ ఆప్షన్లో ప్రతిదీ అంతేనండి. టెట్ డిఎస్సి సీటెట్ అన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగానే పేమెంట్ అయితే చేయాలి. సో బ్యానర్ క్లిక్ చేయడం, బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకు వచ్చేస్తే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. తర్వాత సక్సెస్ అని చెప్పి వాట్సాప్లో ఒక యాప్కి సంబంధించి మనకి లింక్ వస్తుంది, అది చూసారా యువర్ లెర్నింగ్ యాప్. సో అక్కడ బై నౌ అంటే మీకు పేమెంట్ అయితే అవుతుంది అనమాట. కోర్సెస్ అయినా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి జాయిన్ అయిపోవడమే. నెక్స్ట్ కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. యాప్లో క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో చాలామందికి క్లాసెస్ సంబంధించి జాయిన్ అయ్యే ముందు సో అసలు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్గా ఉంది. సో అసలు క్లాసెస్కి సంబంధించి నోట్స్ ఏ విధంగా ఉంటుంది, సో టెస్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదని చెప్పి చాలామందికి డౌట్గా ఉందండి. సో మీకు ఈ డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక బ్యానర్ చూడండి, సీటెడ్ పేపర్ టు సోషల్ కోర్స్ అయితే ఉంది కదా. సో ప్రతి బ్యానర్ క్లిక్ చేయండి. ప్రతి బ్యానర్ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏంటి కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కంటెంట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ప్రతి బ్యానర్ దగ్గర కూడా టెట్ డిఎస్సి కావచ్చు, సీటెడ్ పేపర్ 1, సీటెడ్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ సోషల్. సో శాంపుల్ వీడియోస్ ద్వారా మీరైతే వీడియోస్ చూసి శాంపుల్ నోట్స్ చూసి అదే మీరు కోర్సెస్ అయితే ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన యాప్లో. మీకు మీ ప్రొఫైల్ దగ్గర మీకు చెప్పాను కదా ప్రాసెస్లో, సో అక్కడ మీకు సీటెట్ టెట్ డిఎస్సికి సంబంధించి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది మంచి అవకాశం. చాలా ఆఫర్స్లో అయితే మనకి కోర్సెస్ అయితే ఉన్నాయి. సీటెట్ పేపర్ 1 299, అలాగే సీటెట్ పేపర్ 2 సోషల్ 299, అలాగే సీటెట్ మనకి సైన్స్ ఉందో అది కూడా మనకి 6 months వ్యాలిడిటీతో 299 రూపీస్ అనమాట. లేదు మాకు 1 year వ్యాలిడిటీస్ కావాలంటే మీరు 499 తీసుకోండి. లేదు మేడం మాకు సీటెడ్ పేపర్ 1 పేపర్ 2 రెండు కావాలి అన్నా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టెట్ డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయండి సీటెడ్తో పాటు మొత్తం అన్నీ కవర్ అయ్యే విధంగా.